నమస్తే జగదభిరాముడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలోని అన్ని మంచి లక్షణాలు అన్ని గొప్పతనాలు ఒక మూర్తిగా మారితే ఆ దివ్యమూర్తే రాముడు అవుతాడు. అందుకే ఆయన్ను సకల గుణధాముడు అంటారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో, ఎలా బతకాలో, ఏ విలువలు పాటించాలో, ఏ ధర్మాలు ఆచరించాలో తాను ఆచరించి అందరికీ నేర్పించిన మహానుభావుడు దశరథ రాముడు. చెడుపై మంచి సాధించే విజయంలో అడుగడుగునా ధర్మపదానే నడవాలని చాటి చెప్పిన దేవుడు మన రాముడు. మనుషులకు ధర్మోపదేశం ఇచ్చేందుకే ఆ నారాయణుడు మనిషి అవతారం ఎత్తి రాముడయ్యాడు. ఆయనే మనకు దేవుడయ్యాడు. అయోధ్య నుంచి పావన భద్రాద్రి వరకు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. దేశమంతటా ఒకటే నామం, అదే రామనామం. అన్ని రాష్ట్రాల్లో ఒకటే పండుగ, అదే శ్రీరామనవమి. ఈ పండుగ అంటే గుర్తొచ్చేది రాములోరి కళ్యాణమి. అయోధ్యలో అంగరంగ వైభవంగా, భద్రాచలంలో కమనీయంగా, రామతీర్థంలో రమణీయంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తజనులను పులకింపజేసింది, ఆనంద పరవశులను చేసింది. భద్రాచల క్షేత్రంలో రమణీయ కమనీయ ఘట్టం. మిథిలా స్టేడియంలో మహాద్భుత వేడుక. వైభవంగా సీతారాములోరి కళ్యాణ్. అభిజిత్ లగ్నంలో ఒక్కటైన సీతారాముల జంట. వేడుకను కన్నులారా తిలకించిన భక్తకోటి. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కమనీయంగా రమణీయంగా సాగింది. అభిజిత్ లగ్నంలో నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడు సిగ్గుల మొగ్గైన సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ చేశారు. పరిణయ ఘట్టాన్ని ఆద్యంతం తిలకించిన భక్తజన కోటి తన్మయత్వంతో పులకించింది. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళతాళాలు, మంత్రోచ్చారణల నడుమ వివాహ తంతును జరిపించారు. భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక సంప్రదాయబద్ధంగా సాగింది. తొలుత శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం గావించారు. ఆ తరువాత యోద్వాహం నిర్వహించి అప్పటి వరకు మంటపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెట్టారు. తరువాత సీతమ్మకు యోక్త్ర బంధనం చేశారు. అనంతరం సీతారాముల వంశగోత్రాల ప్రవరలను లయబద్ధంగా చదివారు అర్చక స్వామి. తిరు కళ్యాణానికి సంకల్పం పలికారు వేద పండితులు. సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేనుల వారిని ఆరాధించారు. క్రతువుకు ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేశారు. అనంతరం రక్షాబంధనం నిర్వహించారు. శ్రీ సీతారాముల అలంకరణోత్సవం కూడా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మ వారి నడుముకి బిగించారు. దీన్ని యోక్త్ర ధారణగా పండితులు తెలిపారు. తరువాత సీతారాముల వారికి రక్షా సూత్రాలు కట్టారు. స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం ఇక కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపచేశారు. అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరించారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపచేశారు. రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పతకం. రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పతకాన్ని సమర్పిస్తున్నారు. రామమాడ అది. మహాసంకల్ప ఘట్టం మహాద్భుతంగా జరిగింది. ఇందులో శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయించారు. తరువాత స్వామివారి పాద ప్రక్షాళన చేశారు. ఈ సందర్భంగా వధూవరులకు మంగళం చేకూర్చేలా అందించిన వేదాశీర్వచనం వినసొంపుగా సాగింది. శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతగాః శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీ సీతారాములకు మంగళం చేకూర్చేలా అందించిన ఆశీస్సులు కళ్యాణం వీక్షించే అందరికీ వర్తిస్తాయన్న నమ్మకంతో భక్తులు మహాసంకల్పం ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్నం సమీపించగానే కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించారు పండితులు. వేద మంత్రోచ్చారణ మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం కాగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచారు అర్చకులు.
తర్వాత శ్రీరామదాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేను భావనా మహేశ్వరాయ చక్షసే యోగశివతమోరసస్తస్య భాగయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభూయస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాజనః. ఇక అభిజిత్ లగ్న ముహూర్తాన మాంగళ్య ధారణ జరిగింది. కళ్యాణ వేడుకను ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చిన భక్తులకు ఆ తరువాత రామయ్యకు చూపించి సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ చేశారు. 3 సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగిసింది. మాంగళ్య ధారణ తరువాత తలంబ్రాల వేడుక కూడా కన్నుల పండుగగా జరిగింది. ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోశారు అర్చక వరేణ్యులు. తలంబ్రాల కార్యక్రమం ముగిశాక స్వామి అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందించారు. కళ్యాణం ముగిసిన తరువాత సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగించారు. అనంతరం వధూవరుల ఉత్సవమూర్తులను ఆలయంలోనికి తీసుకెళ్లారు. భద్రాచలం శ్రీ సీతారాములకు తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు సిఎస్ శాంతికుమారి దంపతులు. కళ్యాణోత్సవానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. భక్తులతో కలిసి రాములోరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. రాముడు నడయాడిన రామతీర్థం క్షేత్రంలో రాములోరి కళ్యాణ వేడుక రమణీయంగా సాగింది. రామస్వామివారి దేవస్థానంలో సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవస్థానం పరిసరాలు రామనామంతో మారుమోగాయి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ క్షేత్రం రామతీర్థం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉన్న రామతీర్థంలోని రామస్వామివారి దేవస్థానంలో సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానం ఆవరణలో పూలు, విద్యుత్ కాంతుల మధ్య అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణులను అధిష్ఠింపజేసి నిర్వహించిన వివాహ మహోత్సవం భక్తులను పులకింపజేసింది. విశ్వక్సేన పూజతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. తరువాత సీతమ్మకు యోక్త బంధనం చేశారు. అనంతరం సీతారాముల వంశగోత్రాల ప్రవరాలను లయబద్ధంగా చదివారు అర్చక స్వాములు. ఈ వేడుకను తిలకించేందుకు విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కమనీయంగా రమణీయంగా సాగిన సీతారామస్వామి వారి పరిణయ వేడుకను కన్నులారా తిలకించారు. సీతారాముల అలంకరణోత్సవం కూడా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు బిగించారు. దీన్ని యోక్తధారణగా పండితులు తెలిపారు. తర్వాత సీతారాముల వారికి రక్షా సూత్రాలు కట్టారు. స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం నిర్వహించారు. ఇక రాములోరి కళ్యాణం కోసం తిరుపతి నుంచి ఆనవాయితీగా వచ్చిన పట్టు వస్త్రాలను సీతారాములకు ధరింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి అందించిన పట్టు వస్త్రాలతో రాములోరు సీతమ్మ తల్లిని అందంగా ముస్తాబు చేశారు. మహాసంకల్ప ఘట్టం మహా అద్భుతంగా సాగింది. ఇందులో శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయించారు. తరువాత స్వామివారి పాద ప్రక్షాళన చేశారు. ఈ సందర్భంగా వధూవరులకు మంగళం చేకూర్చేలా అందించిన వేదాశీర్వచనం వినసొంపుగా సాగింది. శ్రీ సీతారాములకు మంగళం చేకూర్చేలా అందించిన ఆశీస్సులు కళ్యాణం వీక్షించే అందరికీ వర్తిస్తాయన్న నమ్మకంతో భక్తులు మహాసంకల్పం ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నం సమీపించగానే కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించారు పండితులు.
వేద మంత్రోచ్చారణ మార్మోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం కాగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచారు అర్చకులు. మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అభిజిత్ లగ్న ముహూర్తాన మాంగళ్య ధారణ జరిగింది. కళ్యాణ వేడుకను ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చిన భక్తులకు ఆ తర్వాత రామయ్యకు చూపించి సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ చేశారు. 3 సూత్రాలు ఉన్న తాలిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగిసింది. మాంగళ్య ధారణ తర్వాత తలంబ్రాల వేడుక కూడా కన్నుల పండువగా జరిగింది. ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరుడైన సీతారాములపై పోశారు అర్చక వరేణ్యులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జపమేమి చేసెను జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు పడురా. సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా. రామతీర్థం రాములోరి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. గడిచిన 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఈ వేడుకలో వినియోగించారు. తలంబ్రాల కార్యక్రమం ముగిశాక స్వామి అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందించారు. గోవిందా 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 గోవిందా. కళ్యాణం ముగిసిన తర్వాత సీతారాములను వేడుకగా పల్లకీలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం వధూవరుల ఉత్సవ మూర్తులను ఆలయంలోనికి తీసుకువెళ్లారు. రామతీర్థంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు, గట్టి పోలీసు బందోబస్తు మధ్య రాములోరి కళ్యాణం సజావుగా సాగింది. శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుతం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యుడి కిరణాలు ముద్దాడాయి. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజుల్లో అర్చకులే నిత్యం రాముడికి తిలకం దిద్దుతారు. కానీ ఒక్క శ్రీరామనవమి రోజు మాత్రం ఏకంగా ఆ సూర్య భగవానుడే శ్రీరాముడికి నేరుగా వచ్చి తిలకం దిద్దటంతో మహా అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. శ్రీరాముడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకంలాగా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 నిమిషాల 50 సెకండ్ల పాటు ఇలా బాలరాముడికి సూర్య తిలకల్లా సూర్యుడి కిరణాలు ప్రసరించాయి. రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3 నిమిషాల 50 సెకండ్ల పాటు ప్రసరించాయి. సూర్య తిలకం ఏర్పడిన సమయంలో గర్భగుడిలో ఉన్న అర్చకులు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైప్లు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ సిబిఆర్ఐ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా, గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అయోధ్య బాలరాముడి గుడి శతాబ్దాలుగా చెక్కు చెదరని ప్రాచీన భారతీయ దేవాలయాల శైలిలో రూపొందిన కట్టడం. 1000 ఏళ్లు వర్ధిల్లేలా తీవ్రమైన భూకంపాలొచ్చినా తట్టుకుని నిలబడేంతటి పటుత్వమున్న నిర్మాణం. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు. అందులో ఒకటి సూర్య తిలకం. మహాకాళేశ్వర్ మందిరంలో భస్మంతో అభిషేకం చేసినట్టు బృందావనంలో జన్మాష్టమి రోజున చిన్ని కృష్ణయ్యకు పంచామృతంతో అభిషేకం చేసినట్టు అయోధ్యలో బాలరాముడికి సూర్య కిరణాభిషేకం చేసేలా ఈ టెంపుల్ నిర్మాణ శైలి ఉంది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్య భగవానుడి గర్భగుడిలో మూల విరాట్టు పాదాల్ని ఏటా 2 సార్లు సూర్యకిరణాలు స్పృశిస్తాయి. ఇది సహజ సిద్ధమైన ఏర్పాటు. అదేవిధంగా అయోధ్య రాముడి నుదుటిని ముద్దాడేలా చేయడం నిజంగా ఒక అద్భుతమే అంటున్నారు భక్తులు. ఇలాంటి ఘట్టాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. ఇది జగదభిరాముడు ప్రత్యేక కార్యక్రమం.